ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. ఈరోజు నేను చెప్పాలనుకున్నది రాజైన దావీదు గురించి. ఇతడు బెత్లెహేముకు చెందిన యేషయ్య చివరి కుమారుడు. చూడడానికి రూపవంతుడై సితారాను చమత్కారంగా వాయించగలిగిన సామర్థ్యం గలవాడై ఉండెను. తండ్రి యొక్క గొర్రెలను సింహము ఎలుకబంటు బారి నుండి కాపాడాడు. ఫిలిష్తీ దండులో ఉన్న గాదు వంశానికి చెందిన గోలియాతును విశ్వాసం చేత చిన్నరాయి ఒడిసెల సహాయంతో హతము చేశాడు. సౌలు తనను ఎన్నిసార్లు హతము చేయాలి అనుకున్నను ఏమాత్రము సౌలు మీద కోపం చేసుకోకుండా సౌలుని హతము చేసిన వారిని మరణపాత్రుడికి కారకుడయ్యాడు. అంతేకాకుండా నాతాను ప్రవక్త ద్వారా బత్షెబతో తను చేసిన పాపమును తెలుసుకొని ఉపవాసం ఉండి 54వ కీర్తనను రచించాడు. ఎల్లప్పుడూ దేవుడికి హృదయాన్ని హత్తుకొని దేవుడి చిత్తానుసారంగా నడుస్తూ దేవుడి యొక్క నామాన్ని మహిమపరిచేటట్టు జీవించాడు.